యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విరాజ్ ఏమైందిరా? చంబే మన ఇద్దరిని పట్టుకుంది. కావాలని ఎవరైనా చేతులు పెడతారా? ఇది నువ్వు చేసిన ప్లాన్ కదా, లేకపోతే ఇలా ఎలా జరుగుతుంది? విరాజ్ జారి పడిపోతూ బ్యాలెన్స్ తప్పి ఇదిగో ఇలా నా ఒళ్ళో పడిపోయాడు. చేతులేమో చెంబులో పడ్డాయి. అయినా మనం ప్లాన్ చేసినవి ఫ్లాప్ అవుతాయేమో, కానీ ఆ దేవుడు ప్లాన్ చేస్తే ఇదిగో ఇలా స్ట్రాంగ్ గా ఉంటాయి. బహుశా జీవితాంతం ఈ చేతిని వదలకూడదని మా బంధాన్ని ఇలా విడిపోకుండా చేశాడేమో. ఏంటే దేవుడు బంధము అంటూ చెంబులో చేతులు పెట్టి దాంతో పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏది జరగనివ్వను. లక్ష్మి, లక్ష్మి మేడం, గార్డెన్ లో కట్టర్ ఉంటుంది, తీసుకునిరా. అలాగే మేడం. ఏంటమ్మా వెతుకుతున్నా? ఆ కంగారేంటి? అనుకోకుండా చైత్రగారి చెయ్యి విరాజ్ బాబు చెయ్యి చెంబులో ఇరుక్కుపోయిందమ్మా. హంసగారు చెంబుని కత్తిరించడానికి ఆక్సా బ్లేడ్ తీసుకురమ్మని చెప్పారు. దొరికింది. అమ్మ చైత్ర, ఆగో. నీ పని బయట అని చెప్పాను కదా, మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? విరాజ్, ఏం కాదు, గట్టిగా లాగు. దాని చెయ్యి అందులో విరిగిపోయినా సరే. హంసగారు, ఎందుకండి అలా అంటున్నారు? అది వాళ్ళిద్దరి మధ్య సమస్య, వాళ్ళే సానుకూలంగా పరిష్కరించుకుంటారు. మీరిలా బలవంత పెడితే ఒక్కరు కాదు, నష్టపోయేది ఆ ఇద్దరు. అది మీకు అర్థమవుతుంది కదా? వీళ్ళిద్దరూ కలిసి పూజ చెయ్యాలి అన్నది ఆ దైవ నిర్ణయం. అందుకే ఇలా జరిగింది. మీరు పెద్దరికంతో వీళ్ళిద్దరినీ పూజలో కూర్చోమని చెప్పాలి, కానీ వద్దని చెప్పడం ఏంటండి? ఆ దేవుడే ఒప్పుకున్న ఈ జంటని మీరు కాదనడం ఏంటి? విగ్రహం వేళ్ల చేతుల్లో పడటం, చేతులు చెంబులో ఇరుక్కుపోవడం చైత్ర వేసిన ప్లాన్స్ లో భాగాలు తప్ప ఇంకేమీ కావు. పంతులు గారు, పూజలో ఆనంద్ స్మైలీ మాత్రమే కూర్చుంటారు.
ఇదిగోండి మేడం. అత్తయ్య, చేతులుగా చెంబు చాలా టైట్గా బిగుసుకుపోయింది. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వదు. ఏదైనా అటు ఇటు అయితే ఇద్దరి చేతులు తెగిపోతాయి. ఇద్దరి చేతులు కాదు, అసలు దీని చేతిని కట్ చేసేస్తే విరగడైపోతుంది. ముమ్మాటికి పెద్దరికో నీ కట్టిన తాళి మీద మాత్రం గౌరవం ఉండాలి. అందుకే నీ భార్యతో కలిసి ఈ పూజలో కూర్చో. జీవితంలో మనం లక్ష్యం సాధించడానికి అవకాశం ఒకేసారి వస్తుంది అనుకోవడం తప్పు. సాధించే శక్తి నీలో ఉన్నప్పుడు గెలుపు నిన్ను వరించడానికి మరోసారి వస్తుంది, ఇంకోసారి కూడా వస్తుంది. కానీ ప్రేమ, బంధం ఒకేసారి మన జీవితంలోకి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది పిన్ని ఇక్కడ? అదే స్మైలీ నాకు అర్థం కావడం లేదు. ఏనాడు దేవుడి మొహం చూడని విరాజ్ ఈ రోజు వ్రతము పూజ అంటున్నాడు. ఈ ఇంట్లో నా బలం అనుకునే నా వదిన కూడా విరాజ్తో పూజ చేయమని అంటుంది. అసలు ఏంటిదంతా? అసలు ఎలా ఆ చెంబులో వాళ్ళ చేతులు ఇరుక్కుంటాయి? ప్లాన్ చేసినా అంత పర్ఫెక్ట్ గా అవ్వదు కదా. కానీ ఎలా? అదంతా మన కర్మ పిన్ని. లేకపోతే నేను తాగి పడేసిన జ్యూస్ పిన్ నా కాలికే గుచ్చుకోవడం ఏంటి? నేను తీసుకోవాల్సిన స్వామివారి విగ్రహం దాని చేతులకు వెళ్ళడం ఏంటి? అంటే ఆ చెంబులో వాళ్ళ చేతులు ఇరుక్కోవడానికి కూడా కారణం మనమేనా? ఈ ఇంట్లో దాన్ని గెలిపించటానికి మనిద్దరమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. దాన్ని మనమే అడ్డుకోలేకపోతే ఇంకా ఎవరు పిన్ని దాన్ని ఆపేది?
ఒక నిమిషం పిన్ని. పృథ్వీ, అక్కడ చైత్రను అడ్డు పెట్టుకునే ఈ కథంతా నడపాలి. అర్థమైందా? ఓకే మా. చెప్పు. వాట్ బేబీ, అక్కడ వ్రతం పనులు ఎంతవరకు వచ్చాయి? ఏంటి, వ్రతం తాలూకు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫోన్ చేసావా? కూల్ బేబీ, ఆ ఇంట్లో వ్రతం చేస్తున్నారంటే అది నీకోసం. ఐ మీన్ కొత్త కోడలి రాకతో జరిపిస్తున్న కార్యక్రమం కదా, అందుకే అడుగుతున్నానా. ఏమైనా డిస్టర్బ్ చేశానా? నీ కాల్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? ఇక్కడ నేను అనుకున్నది ఏది జరగటం లేదు. అదేమనుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది. అది అంటే చైత్రనా? మరి ఇంకెవరున్నారు ఇక్కడ? నా ప్రాణానికి అది దాన్ని ఎలా దెబ్బకొట్టాలా అని మేము బుర్ర పాడు చేసుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అది మాత్రం ఏ టెన్షన్ లేకుండా విరాజ్తో దాని దారది క్లియర్ చేసుకుంటోంది. వ్రతంలో విరాజ్తో కలిసి కూర్చుంటానని మాతో ఛాలెంజ్ చేసింది. ఆ విరాజ్ని ఏదోలాగా బయటికి పంపేలా ప్లాన్ చేస్తే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏమైంది? ఇద్దరి చేతులు చెంబులు ఇరుక్కుపోయాయి. పృథ్వీ, నువ్వేం మాట్లాడుతున్నావు? విగ్రహాన్ని మాయం చేస్తే ఇంకేమైనా ఉందా? స్మైలీ 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 స్మైలీ, కామ్ డౌన్ స్మైలీ. నిన్ను ఆపదలోకి నెట్టే పని నేను ఎందుకు చేస్తాను చెప్పు? నేను చెప్పేది పూర్తిగా విను బేబీ. అక్కడున్న బంగారు విగ్రహాన్ని దాచేసే, దాని స్థానంలో ఒక డమ్మీ విగ్రహాన్ని పెట్టు. డమ్మీనా? అవును బేబీ, ఆల్రెడీ ఆ డమ్మీని కూడా నీ దగ్గరకు పంపించాను. పంపించావా? ఆలస్యం చేయకు. మరి కాసేపట్లో ఆ డూపు విగ్రహాన్ని నీ క్లోజ్ ఫ్రెండ్ తీసుకొచ్చి నీకు ఇస్తుంది. జాగ్రత్తగా వర్క్ వచ్చి. ఓకే ఓకే బేబీ, బాయ్, లవ్ యూ. శభాష్ పృథ్వీ, విషయాన్ని చాలా అందంగా స్మైలీ బుర్రలో నాటావు. తప్పకుండా తని పని చేసి తీరుతుంది. లాభంతో పాటు సీతారత్నం మీద ప్రతీకారం తీరుతుంది. ఆ ఇంటి పరువు తీయాలన్న నా సంకల్పం నెరవేరుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా చూడాలి. స్మైలీ, హే, హాయ్ స్మైలీ. శృతి, నువ్వు? అవును, నేనే. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నీ మ్యారేజ్కి రాలేదని ఫీల్ అయ్యావు కదా, అందుకే వ్రతానికి అటెండ్ అవుదామని వచ్చాను. నీ మీద ప్రేమతో. ఏయ్, నిజం చెప్పవి. నా మీద ప్రేమతో వచ్చావా లేదా అక్షరని దెబ్బ కొట్టడానికి వచ్చావా? రెండు అనుకో. నేను ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా నా శత్రువుని దెబ్బ కొట్టడానికి ఆలోచిస్తూనే ఉంటాను. అయినా నువ్వేమీ తక్కువ కాదు కదా. ఏదో సర్ప్రైజ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టావు గానీ నేను రావటం నీకు ముందుగానే తెలిసి నీకు కావలసిన పనిని నాతో చేయించుకుంటున్నావు కదా. పనా? ఏంటది? ఇదిగో
నీకివ్వమని నీ పృథ్వీ దీన్ని నాతో ఇచ్చి పంపించాడు. కానీ ఈ గిఫ్ట్ నీకొక్కదానికే కాదు, నీకు నాకు మన ఇద్దరికి ఉపయోగపడుతుందని దీన్ని చూశాక నాకు తెలిసింది. నువ్వు పృథ్వీతో మాట్లాడింది నేను విన్నాను. ఈ విగ్రహం కనిపించకుండా పోతే దీని రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆ అక్షరని నేను దెబ్బకొట్టచ్చు. నువ్వు నీ ప్లాన్ ప్రకారం ఆ చైత్రని దెబ్బకొట్టచ్చు. ఏమంటావు? డన్. చైత్ర నాతో ఛాలెంజ్ చేసింది. ఈ దెబ్బతో అన్ని చాలించుకుంటుంది. కన్నయ్య, చేయాల్సిన పనులన్నీ అలానే ఉన్నాయి. ఇలా ఊరికే కూర్చోవాలంటే నాకు ఏదోలా ఉంది. పొద్దున బామ్మగారు కూడా చెప్పారు కదా, ఊరికే పూజలో కూర్చుని మామ అంటే వ్రతఫలం దక్కదు అని. ఊరికే చెవిలో దోమలాగా ఈ అనకు. పని చేసుకోవాలంటే వెళ్ళి చేసుకో. సరే. అయ్యో, చేతులు చెంబులో ఉన్నాయి కదా, వెళ్ళు అంటే ఎలా వెళ్తాను? నువ్వు నాతో రా, ఏదైనా ఒక పని చేద్దాం. చేతులు కట్టేసి కూర్చోబెట్టిందే కాక మధ్యలో ఈ బంపర్ ఆఫర్లు కూడానా? అసలే నాకు నీరసంగా ఉంది, నేను రాను. ఇలా ఉంటుందనే కదా ఉదయం నిన్ను కొబ్బరి నీళ్లు తాగమన్నాను. అప్పుడేమో తెగ ఫోర్స్ కొట్టావు. ఇప్పటికీ అదే ఫోర్స్ అనుకో. నాన్న విరాజ్, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది నాన్న. ఇదిగో కొబ్బరి నీళ్లు తీసుకో. చూసావా కన్నయ్య, అత్తయ్య గారు కూడా మనం చేసే పూజకు ఏ ఆటంకం రావద్దని పూర్తి చేయడం చాలా ముఖ్యం. నేను తనని నీ జీవితంలోకి తీసుకురమ్మండం లేదు. తాళి కట్టావు కాబట్టి బాధ్యతగా కార్యక్రమం పూర్తి చేయమంటున్నాను. అమ్మా, ప్రసాదాల పాత్ర ఎక్కడ పెట్టించమంటారు? నేనొస్తున్నాను, పద. విరాజ్, ఆలస్యం చేయకుండా త్వరగా రా. ఏంటిది? అంటే ఎలాగో జీవితాన్ని పాలు పంచుకోవాలి కదా, దానికి నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం కొబ్బరి నీళ్ళు ఇచ్చావేమో పంచుకోవడానికి అనుకున్నాను. డ్రామాలు ఆడుతున్నావా? డ్రామా ఏంటి, నువ్వే కదా తీసుకో అని సిగ్నల్ ఇచ్చావు. నేను సిగ్నల్ ఇవ్వడం ఏంటి? ఫోన్ చూసుకోవాలంటే గ్లాస్ నా ముందు పెట్టి నువ్వు ఆ పక్కకి తిరగాలా? ఒకసారి మొత్తం తాగేసి ఫోన్ చూసుకోవచ్చు కదా. అయినా నువ్వేదో రొమాంటిక్ గా అలా బిహేవ్ చేసావేమో అనుకున్నాను. రొమాంటిక్? లే లే, పద. నేను రాను. అటు చూడండి, రమ్మంటున్నానా? నేను రానని చెప్తున్నానా? రా.
రా. రాను. రమ్మని చెప్తున్నాను కదా. నేను రానని చెప్తున్నాను కదా. ఆ చెంబులో చేతులు ఇరుక్కోవడం ఎంత మంచిదైందో, దానికి తోడు నీ మాటలు కూడా మా వాడికి అంతే పనిచేశాయి. నువ్వు బంగారానివే అమ్మడు. చేతులిరుక్కోవడం గాడ్ గిఫ్టే అయినా ఆ చేతులు అందులోనే ఫిక్స్ అయిపోయాయంటే మాత్రం ఖచ్చితంగా ఇది నీదయ్యే. ఐఏఎస్ చదివిన నువ్వు అలా ఇరుక్కున్న చేతుల్ని ఎలా బయటికి తీయాలో ఆ మాత్రం సైన్స్ నీకు తెలీదా? అక్కడ సైన్స్ కన్నా కామన్ సెన్సే ఇంపార్టెంట్. వాళ్ళని ఎమోషనల్ గా దగ్గర ఉంచాలంటే పూజ అయ్యేంత వరకు వాళ్ళు అలా ఉంటేనే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు అదే ఇలా వర్కౌట్ అయింది. చెంబులో చేతులు కలిపిన వాళ్ళు ప్రేమతో మనసులు కూడా కలిపితే ఎంత బాగుండో ఆ జంట. చూడు ఎన్ని పాటలు పడుతోందో పాపం. అమ్మా, పంచామృతం సిద్ధం చేశారా? ఇంకా లేదు పంతులు గారు, 10 నిమిషాల్లో సిద్ధం చేస్తాను. అలాగేనమ్మా. అలా ఖాళీగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఇరిటేషనే ఉంటుంది. వాళ్ళిద్దరిని ఒక పనిలో పెట్టామనుకో, కలిసి పనిచేస్తూ కలిసిపోతారు. ఏమంటారు? ఏ పనిలో పెడతావు? పంతులు గారు పంచామృతం అడిగారు కదా, మనం తెచ్చిన మిల్క్ తో వాళ్ళు పంచామృతం తయారు చేస్తారు. డన్. డన్. పద. నేను రాను. చైత్ర, ఏంటి అక్షరా? పంతులు గారు పంచామృతం సిద్ధం చేయమంటున్నారు. బామ్మ, ఎవరికైనా చెప్పి ఆ పంచామృతం రెడీ చేయించవచ్చు కదా. ఎవరో చేసేదానికి మీ దగ్గరికి ఎందుకు వస్తానా చిన్నోడా? స్వామివారి విగ్రహాన్ని గుమ్మంలోకి తీసుకొచ్చిన జంటే పంచామృతాన్ని కూడా సిద్ధం చేయాలంట. అదేమన్నా రూలా? సిస్టమ్. తప్పదు విరాజ్, చెయ్యాలి. బొమ్మ, నీకు ఆ దేవుడికి ఒక దండం. తినక్కూడా. పిన్ని, ఎంత ఆలోచించినా వాళ్ళని విడదీయలేం. వాళ్ళు అలాగే ఉన్నా పూజలో కూర్చోకుండా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవునా? అందుకే కదా నాకు బుర్ర పాడైపోతుంది. దాన్ని నా నోటితో నేను నువ్వు ఈ ఇంటి కోడలివని ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందోనని ఆలోచిస్తుంటేనే అసలు నా వల్ల కావట్లేదు. ఆంటీ, మీ బాధని చూస్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. మీ బాధని తగ్గించడం కోసం ఏం చేసినా నాకు తప్పు లేదనిపిస్తుంది. పిన్ని, మీరు తప్పుగా అనుకోనంటే ఒక ఐడియా ఉంది. అది అప్లై చేస్తే తప్పకుండా మనమే గెలుస్తాం. ఏంటది? అసలు ఏం చేస్తే వాళ్ళు పూజలో కూర్చోకుండా చెయ్యొచ్చు? పూజ ఆగిపోతే? ఏంటి? అవును పిన్ని, వ్రతం ఆగిపోయింది అనుకోండి. అది మీతో ఛాలెంజ్ చేసినట్టుగా విరాజ్తో తన నుదుటన బొట్టు పెట్టించుకునే అవకాశమే ఉండదు. అసలు వాళ్ళు వ్రతంలో కూర్చునే అవకాశమే ఉండదు కదా. ఈ రాత్రి గడిచిందంటే చాలు, తెల్లవారితే మ్యూజిక్ పేరు చెప్పి విరాజ్ని ఎలాగోలా బయటికి పంపించేయచ్చు. అప్పుడు అది మాత్రం ఏం చేయగలదు? ఆ తర్వాత నేను ఆనంద్ గారు కలిసి వ్రతం చేస్తాం. సింపుల్. ఈ రోజు జరగాల్సిన వ్రతం రేపు జరుగుతుంది, అంతే. అసలు వ్రతం ఎలా ఆగుతుంది? ఆపాలి. అప్పుడు ఆటోమేటిక్గా వ్రతం ఆగిపోతుంది. ఆ విగ్రహమే కదా ఈ వ్రతానికి మెయిన్.
ఇందులో ఉన్న అడిషనల్ బెనిఫిట్ మరొకటి ఉందాంటీ. మీరు ఏ ఇంటెన్షన్తో ఆ సీతారత్నాన్ని ఇక్కడికి రప్పించారో దాన్ని మరో 10 రెట్లు పెంచేలాగా ఆవిడ్ని మీరు అవమానించొచ్చు. ఎలా? వంట చేయడానికని వచ్చిన సీతారత్నమే స్వామివారి విగ్రహాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నించింది అని, తనే దాచేసింది అని క్రియేట్ చేస్తాం. దాని తాలూకు అవమానాన్ని మీరు సీతారత్నానికి ఏ రేంజ్లో వర్కౌట్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఆ సీతారత్నాన్ని దెబ్బ కొట్టడమే అసలైన టార్గెట్. కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి చెడు జరగకూడదు. గేమ్ స్టార్ట్స్. ఏమండి, ఈరోజు ఎలాగైనా విరాజ్ చైత్రలను పూజలో కూర్చోబెట్టాలి. విరాజ్ చేత చైత్ర నుదుటన బొట్టు పెట్టించాలి. నేను అదే ప్రయత్నిస్తున్నాను అక్షర. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి ఆ చెంబు కూడా అంత ప్రయత్నం చేస్తుందంటే కలెక్టర్ గారి మొగుడు ఇంకెంత ప్రయత్నం చేయాలి? చేద్దాం పద. నువ్వా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావో నేను అందుకే వచ్చాను. కానీ నీకిక్కడ ఏం చేయడం నీ లక్ష్యమో దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇక్కడ నా లక్ష్యం ఉంటుందని కొత్తగా చెప్పాలా? అందరికీ తెలిసిందే కదా. ఇక్కడికొచ్చినా నీ బుద్ధి పోనిచ్చుకోవా? ఇది బుద్ధి కాదక్షరా, వైరం. దీన్ని పాము ముంగీసల జాతి వైరం అంటారు. చోటు ఏదైనా వైరం మారదు. ఆ చైత్ర విరాజ్లను దేవుడు కలిపాడు అని నమ్ముతున్నారు కదా. అలాగే మన మధ్య యుద్ధాన్ని కూడా ఆ దేవుడే క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకేనేమో ఇక్కడికి నువ్వు చైత్ర కోసం ఏదో చేయడానికొస్తే నేను నా ఫ్రెండ్ స్మైలీ కోసం ఇంకేదో చేయడానికొచ్చాను. ఫైనల్గా నా ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందాన్ని చూసే వెళ్తాను. స్తుతి, నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడైనా మనిషిగా ప్రవర్తించడం నేర్చుకో. నువ్వు మాకు సమస్యలు సృష్టించినట్టు చైత్రకి కూడా సమస్యలు సృష్టిస్తాను అంటే చూస్తూ ఊరుకోము. ఏం చేస్తావు అక్షరా? ఇంతవరకు నువ్వు నన్నేమన్నా చేయగలిగావా? ఏమీ చేయలేవు. అక్షర ఏం చేయలేదు అనుకోవడం నీకు మామూలే కదా. దాన్నే మూర్ఖత్వం అంటారు. నీ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నువ్వు ఓడిపోయినా నీ తప్పుని నువ్వు గుర్తించవు. మళ్ళీ మళ్ళీ ఓడిపోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు. ఫైనల్గా నీ జీవితం మొత్తం ఓటమికి బానిసగానే బ్రతుకుతావు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. చూద్దాం నేనేం చేస్తాను, మీరేం చేస్తారో. శృతి మాటలు వింటుంటే ఇక్కడేదో అలజడి సృష్టించే ఆలోచనలోనే ఉన్నట్టుంది. చైత్రకి ఏదో అడ్డంకి తీసుకొచ్చేలాగే ఉంది. శృతి బంతిలాగా ఎంత వేగంతో దూసుకొస్తే ఏంటి? మనం స్ట్రాంగ్ గోడలాగా చైత్ర కోసం అడ్డుగా నిలబడున్నాం. చాలు కదా. ఆ బంతి అంతే వేగంతో వెనక్కి పోవాల్సిందే.
ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నా? సొంత అక్కింట్లో ఏమి కాని వాళ్ళలా, పని వాళ్ళలా చాలా బాధగా ఉందమ్మా. ఎందుకమ్మా బాధపడ్డాం? అక్క కోసమే కదా ఇక్కడ మనం ఏం చేసినా. మన ఆడపిల్ల ఇంట్లో ఉందమ్మా. ఈ గడప కోసం ఏం చేసినా ఎప్పటికీ ఎంతో కొంత రుణం మిగిలే ఉంటుందమ్మా. దాందే ఉందమ్మా. వంట చేయడం నా వృత్తిలో భాగం. నా కూతురి కోసం వచ్చి వంట చేయడం ఆనందం. ఆంటీ, మీరెంత మీ కూతురు మీద ప్రేమతో ఇక్కడికొచ్చి పని చేసినా సరే, మీకు సహాయం చేయటానికి ఒక్కరిద్దరు మనుషుల్ని కూడా ఇవ్వకుండా ఇలా మీతో పని చేయించడం అస్సలు బాలేదా ఆంటీ? వెరీ బ్యాడ్. అమ్మా నువ్వు... నేను ఆనంద్ గారికి ఫ్రెండ్ ఆంటీ. స్మైలీ కూడా నా ఫ్రెండే. నా పేరు శృతి. అంటే పరిచయం లేదు కదమ్మా, ఎవరో అనుకున్నాను. హాయ్, నీ పేరు మహాలక్ష్మి కదా? నీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. నా గురించి ఏముంది తెలుసుకోవడానికి? చైత్రకి చెల్లివి, అది చాలు కదా. సరే ఆంటీ, చెప్పండి ఏ పని చేయమంటారు? ఎందుకులేమ్మా, లోపల కూడా నాకెవరు ఫ్రెండ్స్ లేరా ఆంటీ? ఏదో ఒక టైం పాస్ కనుకోండి. చెప్పండి ఆంటీ ప్లీజ్. మహాలక్ష్మి, మీ అమ్మ ఏం చెప్పరు కానీ మనమే ఏదో ఒక పని చేసి హెల్ప్ చేద్దామా? రా. ఆంటీ, బెండకాయ. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఆంటీ ఏమైందండి? ఆనంద్, స్మైలీ, జాగ్రత్త మహి, చూసుకుని నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, ఒక వీడియో తీసుకుందామా? మళ్ళీ పూజలో కూర్చున్నామంటే వీలు పడదు. ఓకే. అయ్యో, నా ఫోన్ ఇక్కడ పెట్టాను, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సరే, ఇదిగో. స్మైలీ, ఆనంద్ గారు, ఏమైందండి? అక్కడ వంటలు వండే ఆవిడ కళ్ళు ఏమైందండి? అంటే అమ్మా, పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం, పదమ్మా. అమ్మా, ఆంటీ ఆర్ యు ఓకే? అమ్మా, నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఐ డ్రాప్స్ ఉండాలి కదా? ఉన్నాయమ్మా. ఒకసారి అర్జెంట్ గా ఎవరైనా వెళ్ళి ఐ డ్రాప్స్ తీసుకొని రండి. పిన్ని, నేను వెళ్ళి తీసుకొస్తాను. మహి, నువ్వు కూడా నాతో రా. ఐస్ క్యూబ్స్ కావాలి కదా, రా. ఫలితం దక్కాలంటే ఏదో ఒక బలి పశువు ఉండాలి కదా. అదే ఈ రోజు బలి పశువు. రా.
మహి నువ్వు తీసుకుని వెళ్ళు, నేను ఐస్ క్యూబ్స్ తీసుకొస్తాను. వెళ్ళు. సీతారత్నం గారు, మహి ఇటు ఐ డ్రాప్స్ ఇటు. స్మైలీ గారు, స్మైల్. పూజ దగ్గర ఉండాల్సిన విగ్రహం ఇక్కడుందేంటి? దీన్ని పూజ దగ్గర పెట్టాలి, లేకపోతే తీసుకొచ్చాను. అమ్మా క్లాత్ క్లాత్ పెట్టు. అమ్మా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కొంచెం పర్లేదమ్మా. ఆంటీ హాస్పిటల్కి వెళ్దామా? వద్దాను, ఇంకా వంటలు పూర్తి కాలేదు. వ్రతం మొదలయ్యే వరకు అన్ని పూర్తి చేయాలి కదా. ఏంటి ఇంకా వంటలు చేద్దామని అనుకుంటున్నావా? ఆంటీ, ఈవిడున్న ఈ పరిస్థితుల్లో కూడా తను వంట పూర్తి చేస్తాను అంటున్నారు. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి అన్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ వంటలన్నీ సీతారత్నం గారికి మేము సహాయంగా ఉండి పూర్తి చేస్తాం. ఆంటీ, ఈ బియ్యం సంగతి నేను చైత్ర చూసుకుంటాం. మేము ఆడవాళ్ళమే కదా, ఈ పనులన్నీ మాకేమీ బ్రహ్మ విద్య కాదు. ఏమండి చేద్దామా? ఇలానా? రండి. హే ఆగు, ట్రైన్ ఇంజన్ లాగా ఓ తీసుకెళ్తున్నావు. ఎక్కడికి? అక్కడికే వెళ్ళాలి, అందుకే వెళ్తున్నాను. అయితే నువ్వెళ్ళు, నేనెందుకు? నేనేగా వెళ్తున్నాను, నువ్వే నా వెంట పడి వస్తున్నావు. ఓ అవునా? అరే ఆగు. ఎక్కడికి? అక్కడికే. ఎక్కడికో? అయినా నువ్వేంటి వెంటపడి నా వెనకే వస్తున్నావు?
అయ్యా మహానుభావా, నీకు ఒక నమస్కారం తప్పైపోయింది. వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకోవాలి, కాస్త వస్తారా ప్లీజ్? ఇలా రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడప్పుడు పనులు అవుతుంటాయి. ఆహో, నిజంగానా శ్రీవారు? రిక్వెస్ట్ చేసుకుంటే పనులు అవుతాయా? ఎక్కువగా ఊహించుకోకు, అయ్యే పనులే అవుతాయి. కాని పనులు కాళ్ళు పట్టుకున్నా అవ్వవు. మరి కాళ్ళు పట్టుకుని అడుక్కునే పనులేం లేవులే, అన్ని ప్రేమతో అడుక్కునేవే. వస్తారా ప్లీజ్ వాష్ బేసిన్ దగ్గరికి? అమ్మా, ఎక్కడికమ్మా? ఇక్కడ లేకపోతే ఎలా? దయచేసి ఏది మనసులో పెట్టుకోకండి. ఆంటీ, ఇది మీ ఇల్లు.